హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా తమిళ్లో ఒక మంచి మిస్టరీ అండ్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన ఆహా తమిళ్లో స్ట్రీమింగ్ అవుతున్న పరమశివం ఫాతిమా మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అని ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే దిండిగల్ డిస్టిక్లోని శివనమలై మండలంలో చాలా గ్రామాలు ఉంటాయి. వాటిలో ముఖ్యంగా సుబ్రహ్మణ్యపురం, సుల్తాన్పేటై, యోకోపురంల గురించి తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే అసలు ఎలాంటి కారణాలనేవే లేకుండా సుబ్రహ్మణ్యపురం, యోకోపురం గ్రామ ప్రజల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇంకా ఈ గొడవలతో అస్సలు సంబంధం అనేదే లేని సుల్తాన్పేటై ప్రజలు కూడా ఈ గొడవల్లో పాల్గొంటూ ఉంటారు. ఇక్కడే మనకు తెలిసే మరొక ముఖ్య విషయం ఏంటంటే ఇంకా ఈ 3 ఊర్లలో ఏ ఊరిలో అయినా సరే పెళ్లి జరగబోతుంది అంటే అది ఒక పెద్ద సమస్యకి నాంది. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో స్టోరీ ముందుకు వెళ్లే కొద్దీ తెలుస్తుంది. సీన్ కట్ చేస్తే అలా ఒక రోజు రాత్రి యోకోపురంలో ఒక క్రిస్టియన్ మ్యారేజ్ రిసెప్షన్ జరుగుతూ ఉంటుంది. ఇంకా అదే ఫంక్షన్లో జెన్నీ అనే అమ్మాయి పాట పాడుతూ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. అక్కడి వారందరూ కూడా జెన్నీ డ్యాన్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే వారందరిలో 2 వ్యక్తులు మాత్రమే జెన్నీ వైపు అదోలా చూస్తూ ఉంటారు. అందులో ఒక వ్యక్తి అక్కడి ప్రజలలో కలిసి ఉన్న ఫర్హాన్, మరొకరు పెళ్లి కొడుకు సూసాయి. నిజానికి సూసాయి జెన్నీ అందానికి ఫిదా అయ్యి కామంతో తనని చూస్తూ డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. అది గమనించిన పెళ్లి కూతురు యాన్నీకి కోపం వచ్చి సూసాయిపై సీరియస్ అవుతుంది. దాంతో సూసాయి సైలెంట్ అవుతాడు. ఇంకా అక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. అలా చాలాసేపటికి ఫంక్షన్ అయిపోయాక జెన్నీ సూసాయిని పిలిచి నడుచుకుంటూ ముందుకు వెళ్తూ తనతో, నీకు కాబోయే భార్య పక్కన ఉన్నా సరే నన్ను కామంతో చూస్తున్నావంటే నువ్వు నన్ను ఎంత ఇష్టపడుతున్నావో నాకు అర్థమైంది అనగా అది విన్న సూసాయి జెన్నీ తనకి పడిపోయిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి జెన్నీ వెనకాలే ఫాలో అవుతూ వెళ్తాడు. అలా జెన్నీ ఫారెస్ట్ ఏరియాలోకి నడుస్తూ వెళ్తుంది. ఇంకా సూసాయి కూడా జెన్నీని ఫాలో అవుతూ వెళ్తూ తనతో, జెన్నీ నువ్వు ఓకే అంటే నేను ఆ యాన్నీని వదిలేసి నిన్నే పెళ్లి చేసుకుంటా అంటాడు. అది విన్న జెన్నీ, నువ్వు నా వెనకాలే రా, నీకు స్వర్గం చూపిస్తా అంటుంది. అలా జెన్నీ సూసాయిని ఒక ప్లేస్కి తీసుకుని వెళ్ళి ఆగిపోతుంది. ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే అక్కడికి ఒక కపుల్ వస్తారు. వారిని చూసిన సూసాయి ఫుల్గా భయపడిపోయి అక్కడ నుంచి పారిపోవాలని చూడగా ఇంకా అప్పటికే వారిని ఫాలో అవుతూ వచ్చిన ఫర్హాన్ని చూసి కింద పడిపోతాడు. అప్పుడే ఆ కపుల్ సూసాయిని బాగా కొట్టి అక్కడే ఉన్న నీటి తొట్టెలో ముంచి ఊపిరాడనివ్వకుండా చేసి చంపేస్తారు. ఇంకా అదంతా అటుగా వచ్చిన ఒక సాధు బాబా కూడా చూస్తాడు. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం ఈ విషయం పోలీసులకు తెలిసి పోలీసులు జీప్లలో క్రైమ్ స్పాట్కి బయలుదేరుతారు. అయితే రాత్రి సూసాయిని చంపిన అదే కపుల్ పోలీసుల జీపులను చూసి వీళ్ళు మనల్ని పట్టుకోవడానికి వెళ్తున్నారు, కానీ ఈ జన్మలో వారికి మనం దొరకము, వాళ్ళు మనల్ని పట్టుకోలేరులే అని నవ్వుకుంటారు. ఇంకా పోలీసులు క్రైమ్ స్పాట్కి చేరుకోగా కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్తో, సార్ చనిపోయింది యోకోపురంకి చెందిన సూసాయి, నిన్న రాత్రి తన రిసెప్షన్ పార్టీ జరిగింది అని చెప్తాడు. నిజానికి ఇక్కడి వారు ముందు రిసెప్షన్ పార్టీ జరుపుకొని తర్వాత చర్చిలో పెళ్లి చేసుకుంటారు. ఇంకా కానిస్టేబుల్ చెప్పింది విన్న ఇన్స్పెక్టర్, అయితే ఈ హత్య చేసింది ఎవరై ఉంటారు అంటాడు. అప్పుడే అక్కడికి ఆ సాధు బాబా వచ్చి, వాడిని చంపింది ఎవడో నేను చెప్తారా అంటాడు. అది చూసిన కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్తో, సార్ తన పేరు శివం, తన ఇక్కడి ప్రాంతాలన్నీ తిరుగుతూ ఉంటాడు, కొంచెం మెంటల్ టైప్ అని చెప్పడంతో అది విన్న ఇన్స్పెక్టర్ తన మాటలు పట్టించుకోకుండా శివంని అక్కడ నుండి పంపేస్తాడు. తర్వాత సూసైడ్ డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం పంపుతాడు. ఇదిలా ఉంటే మరో పక్క సూసైడ్ చావుకి కారణం సుబ్రహ్మణ్యపురం వాళ్ళే అని యోకోపురం వాళ్ళు గొడవకి వెళ్ళగా అలా 2 ఊర్ల ప్రజలు గొడవ పడుతూ ఉంటారు. ఈ విషయం కాస్త ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి చెప్పగా అది విన్న ఇన్స్పెక్టర్ కోపంతో, వీళ్ళు ఇంకా మారరు, కొట్టుకొని చావనివ్వండి, ఎవరో ఒకరు చేస్తే వాళ్ళే గొడవ ఆపుతారులే అంటాడు. కానీ వెంటనే తన పోలీస్ టీంతో అక్కడికి వెళ్ళి లాఠీ చార్జ్ చేసి అక్కడి ప్రజలు గొడవ ఆపి పారిపోయేలా చేస్తాడు. అయితే తమ చేతికి దొరికిన కొందరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. సీన్ కట్ చేస్తే ఇన్స్పెక్టర్ అక్కడి కానిస్టేబుల్ని అడిగి సుసాయి గురించి తెలుసుకోగా తను చాలా భయస్థుడు అని, తనకి శత్రువులంటూ ఎవరు లేరు అని తెలుస్తుంది. అయితే అంత రాత్రి సుసాయి ఒక్కడే ఆ ఫారెస్ట్ వైపు వెళ్ళి ఉండడు, తనకి కాబోయే భార్యతో కలిసి ఇద్దరు ఏకాంతంగా గడపడానికి వెళ్ళి ఉంటారు అని సుసాయికి కాబోయే భార్య యాన్నీని పోలీస్ స్టేషన్కి పిలిచి అదే విషయం గురించి అడగ్గా దానికి యాన్నీ, నేను సుసాయితో వెళ్ళలేదు, అయితే రిసెప్షన్లో సుసాయి జెన్నీ వైపు కామంతో చూడడం గమనించాను అని చెప్తుంది. అది విన్న ఇన్స్పెక్టర్ జెన్నీని పోలీస్ స్టేషన్కి పిలిచి సుసాయి ఎలాంటి వాడు అని అడగ్గా దానికి జెన్నీ చాలా మంచివాడు అంటుంది. దానికి ఇన్స్పెక్టర్, మరి నిన్న రిసెప్షన్లో తను నీ వైపు తప్పుగా అదోలా చూశాడా అని అడగ్గా అది విన్న జెన్నీ కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి, మీరు మా నాన్నతో మాట్లాడుకోండి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంకా అదంతా చూసిన ఇన్స్పెక్టర్ అక్కడి కానిస్టేబుల్స్ని, ఈ గ్రామానికి పెద్ద నేత అంటూ ఎవరూ లేరా, ఇక్కడి ప్రజలు
ప్రజలు తన మాట వినేవారు అలాంటి వాడు అని అడగ్గా దానికి కానిస్టేబుల్ ఇక్కడి గ్రామాలకి నేతలంటూ ఎవరు లేరు సార్, కానీ సుబ్రహ్మణ్యపురం ప్రజలు కట్టా అనే వ్యక్తి మాట వింటారు, ఇంకా యోకోపురం ప్రజలు చర్చి ఫాదర్ మాటలు వింటారు అని చెప్తాడు. అది విన్న ఇన్స్పెక్టర్ మొదట చర్చి ఫాదర్ దగ్గరికి వెళ్ళి సుబ్రహ్మణ్యపురం ప్రజలు ఎలాంటి వారని అడగ్గా దానికి ఫాదర్ ఆ ఊరి ప్రజలు అందరూ గూండాలు, ఎప్పుడు చూడు గొడవలు కావాలంటారు అంటాడు. అది విన్న ఇన్స్పెక్టర్ మరి మీ యోకోపురం ప్రజలు ఎలాంటి వారని అడగ్గా దానికి ఫాదర్ ఇక్కడి ప్రజలు చదువుకున్నవారు కాబట్టి తమ శత్రువులను కూడా జాలి హృదయంతో క్షమించి వదిలేస్తారు అంటాడు. అయితే మరి సుబ్రహ్మణ్యపురం ప్రజల్ని ఎందుకు క్షమించి వదిలేయటం లేదని అడగ్గా దానికి ఫాదర్ సార్ ఆ ఊరి ప్రజలు అనాగరికులు సార్, బ్రిటిష్ కాలంలో ఈ ప్రాంతంలో చర్చి నిర్మించి అందులో మరియమ్మని విగ్రహం ప్రతిష్ఠించారు, వాళ్ళు పూజలు చేయడం స్టార్ట్ చేశారు, మేము మరియమ్మని మేరీదేవిగా పూజించడం స్టార్ట్ చేశాం, కానీ వారికి మా మీద కోపం ఎందుకో తెలియటం లేదు, ఎందుకు రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటున్నారో తెలియటం లేదు, అందుకోసమే సుసైని తన పెళ్లి కంటే ముందే చంపేశారు అని, అందుకే సుసై డెడ్ బాడీని కూడా సుబ్రహ్మణ్యపురం ఊరి వెనకాల అటవీ ప్రాంతంలోని శివుడి గుడి దగ్గర పడి ఉంది అంటాడు. అది విన్న ఇన్స్పెక్టర్ ఒకవేళ మీ ఊరి వాళ్ళే తనని చంపేసి ఆ ఊరి దగ్గర పడేసి ఆ హత్య ఆ ఊరి వాళ్ళపైకి రావాలి అని ఇదంతా చేసి ఉండొచ్చు కదా, అసలు దీని వెనక ఎవరు ఉన్నారో నేను కనిపెడతానని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం ఫాదర్ ఆ ఊరు దాటి సిటీకి వెళ్తూ ఉండగా అది చూసిన ఇన్స్పెక్టర్ తనని ఆపి తనతో ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతుంది, ఇలా టైంలో ఊరు దాటి ఎవరు బయటికి వెళ్ళడానికి వీల్లేదని చెప్తాడు. అది విన్న ఫాదర్ నేను సిటీలోని స్కూల్లో టీచర్ని, నేను వెళ్ళకపోతే అక్కడి స్టూడెంట్స్కి పాఠాలు ఎవరు చెప్తారు, నేను వెళ్ళకపోతే వారి భవిష్యత్తు నాశనం అవుతుందని ఎంత చెప్పినా సరే ఇన్స్పెక్టర్ ఈ కేసు సాల్వ్ అయ్యేదాకా తమకి సహకరించమని నచ్చజెప్పి ఊరిలోకి పంపుతాడు. మరోపక్క ఫర్హాన్తో తన ఫాదర్ నువ్వు మాటిమాటికి ఆ సుబ్రహ్మణ్యపురంకి వెళ్ళటం మానేయి అంటాడు. దానికి ఫర్హాన్ నాన్న నువ్వు పుట్టింది అక్కడే కదా, మరి మీరు ఇలా ఎందుకు చెప్తున్నారు అనగా నేను చెప్పింది విను అంటాడు. దానికి ఫర్హాన్ ఆ ఊర్లో నాకు తెలిసిన వాళ్ళని కలవడానికి వెళ్ళి వస్తా అంటాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు దుబాయ్ నుండి రాజా సుబ్రహ్మణ్యపురంకి వస్తాడు. రాజా 5 సంవత్సరాల క్రితం దుబాయ్కి వెళ్ళి అక్కడే ఉండి ఇప్పుడు తను ఇష్టపడుతున్న అదే ఊరి అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికే ఊరికి తిరిగి వచ్చి ఉంటాడు. అలా రాజా ఇంటికి వెళ్ళి తన అమ్మతో అమ్మ సరోజ ఫ్యామిలీతో మా పెళ్లి గురించి మాట్లాడి సెట్ చేసావా అని అడగ్గా దానికి తన అమ్మ ఇప్పుడు పెళ్లి వద్దురా, ఊర్లో పరిస్థితులు అస్సలు బాగోలేవు, పెళ్లికి ముందు రోజే పెళ్లి కొడుకు చనిపోతున్నాడని జరిగింది చెప్తుంది. అయితే అది విన్న రాజా మాత్రం లేదమ్మా అలాంటివన్నీ నేను నమ్మను, పెళ్లి జరిగి తీరాల్సిందే అని పట్టుబడతాడు. ఇంకా ఈ విషయం కాస్త పోలీసులకు తెలిసి ఇన్స్పెక్టర్ వారితో హంతకుడు ఎవరో ఇంకా తెలియలేదు, ఇలాంటి సమయంలో పెళ్లి కరెక్ట్ కాదని ఎంత చెప్పినా సరే రాజా మాత్రం వారి మాట వినకుండా సార్ నేను 5 సంవత్సరాల తర్వాత పెళ్లి కోసమే లీవ్ తీసుకుని మరీ దుబాయ్ నుండి వచ్చాను, ఇప్పుడు వెళ్తే మళ్ళీ 5 సంవత్సరాల దాకా రాను, అప్పటికి నా ఏజ్ కూడా అయిపోతుంది, ప్లీజ్ సార్ నా సిచ్యుయేషన్ని అర్థం చేసుకోండి అని రిక్వెస్ట్ చేస్తాడు. ఇంకా సుబ్రహ్మణ్యపురం లీడర్ కట్టా కూడా రాజాకి సపోర్ట్ చేసి పెళ్లికి పర్మిషన్ ఇవ్వండి సార్, ఏం జరగకుండా నేను చూసుకుంటాను అనడంతో ఇన్స్పెక్టర్ పెళ్లికి పర్మిషన్ ఇస్తాడు. సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి పోలీసుల ప్రొటెక్షన్లో రాజా పెళ్లి రిసెప్షన్ జరుగుతుంది. ఇంకా రిసెప్షన్కి ఆ హత్య చేసే కపుల్తో పాటు జెన్నీ అండ్ ఫర్హాన్ కూడా వచ్చి ఉంటారు. ఇంకా రిసెప్షన్ అయిపోయాక రాజా తనకి కాబోయే భార్యని పక్కకి తీసుకుని వెళ్ళి తనతో మాట్లాడుతూ కిస్ చేయబోగా అప్పుడే ఫర్హాన్ రాజాపై గట్టిగా తిడుతూ అరుస్తాడు. ఆ సౌండ్స్ విన్న రాజా ఎవడ్రా నువ్వు అని కోపంలో ఫర్హాన్ అండ్ జెన్నీని ఫాలో అవుతూ వెళ్ళగా వారు సేమ్ అదే శివ టెంపుల్ ఉన్న ప్లేస్కి తీసుకుని వెళ్తారు. అప్పుడే ఆ హత్య చేసే కపుల్ అక్కడికి రాగా వారిని చూసిన రాజా షాక్ అయ్యి వారు ఇంతకుముందే తనకి తెలిసినట్లు గుర్తుపట్టి భయపడిపోతూ నన్ను చంపకు నేను నీ ఫ్రెండ్ని కదా అని ఎంత బ్రతిమాలనా సరే ఆ కపుల్ రాజాని కూడా చంపేస్తారు. ఇంకా మరుసటి రోజు ఉదయం రాజా డెడ్ బాడీ చర్చి దగ్గరలో దొరకడంతో రాజాని యోకోపురం వాళ్ళే చంపేశారు అని అనుకుంటారు. ఇన్స్పెక్టర్ అక్కడికి చేరుకొని ఫాదర్ అండ్ ఫిలిక్స్ని రాజా హత్య గురించి అడిగినా తమ ఊరి ప్రజలకి దీనికి ఎలాంటి సంబంధం లేదని చెప్తారు. దాంతో ఇన్స్పెక్టర్కి ఈ హంతకుడిని ఎలా పట్టుకోవాలో ఏమీ అర్థం కాదు. మరోపక్క సుబ్రహ్మణ్యపురం ప్రజలు రాజాని చంపింది యోకోపురం వాళ్ళే అని గొడవకి రెడీ అవుతారు. ఈ విషయం తెలిసిన పోలీసులు అక్కడికి చేరుకొని గొడవని ఆపుతారు. ఇదిలా ఉంటే ఒక రోజు ఫర్హాన్ ఫాదర్ ఇన్స్పెక్టర్ని కలిసి సార్ నా కొడుకు మీద నాకు కొంచెం డౌట్ ఉంది, ఏ రోజైతే హత్య జరుగుతుందో అదే రోజు రాత్రి నా కొడుకు ఇంట్లో ఉండట్లేదు, నా కొడుకే ఈ హత్య చేస్తున్నాడని నేను అనుకోవట్లేదు, కానీ వాడికి ఈ హత్యలకి సంబంధం ఉందని డౌట్గా ఉంది, వాడికి ఏం జరగకుండా మీరే కనిపెట్టండి అని రిక్వెస్ట్ చేస్తాడు. నెక్స్ట్ సీన్లో బాగా ఆలోచించిన ఇన్స్పెక్టర్ ఒక ప్లాన్ ఆలోచించి 2 ఊర్ల పెద్దలను ప్రజలను పిలిచి ఈ హత్యలను చేస్తున్న వారిని పట్టుకోవడానికి ఒక ప్లాన్ వేశాను. అదేంటంటే 2 ఊర్ల వాళ్ళు ఈ హత్యలు తాము చేయలేదు అంటున్నారు కాబట్టి సుసాయి చనిపోయి పెళ్ళాగిపోయిన యానీని ఫిలిక్స్కి ఇచ్చి పెళ్లి చేద్దాం, అలాగే రాజా చనిపోయి పెళ్ళాగిపోయిన సరోజాని కట్టాకి ఇచ్చి పెళ్లి చేద్దాం. ఈ 2 పెళ్లిళ్ళకి 2 ఊర్ల వాళ్ళందరూ
అందరూ వస్తారు. ఇప్పుడు ఆ హంతకులు పెళ్లి కొడుకులను ఎలా తీసుకెళ్తారో చూస్తా, అక్కడికి వారు వస్తే వారిని తప్పకుండా పట్టుకోవచ్చు అని చెప్తాడు. ఆ ప్లాన్ 2 ఊర్ల వాళ్ళకి నచ్చి ఓకే చెప్తారు. అలా 2 పెళ్లిళ్ళ రిసెప్షన్లు ఒకే ప్లేస్లో పెట్టి 2 ఊర్ల ప్రజలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అక్కడికి ఆ హత్య చేసే జంట కూడా వచ్చి ఉంటుంది. ఇంకా ఇన్స్పెక్టర్కి జెన్నీ అండ్ ఫర్హాన్ మీదనే డౌట్ ఉంది కాబట్టి వారినే గమనిస్తూ ఉంటాడు. అప్పుడే జెన్నీ అక్కడ నుండి వెళ్ళబోగా ఇన్స్పెక్టర్ తననే ఫాలో అవబోతాడు. అదే టైంకే అక్కడి లైట్స్ అన్నీ ఆఫ్ అయ్యి కాసేపటికి ఆన్ అవుతాయి. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అప్పటికే ఇద్దరు పెళ్లి కొడుకులు అక్కడ ఉండరు. ఇన్స్పెక్టర్ జెన్నీ అండ్ ఫర్హాన్ని పట్టుకొని ఉంటాడు. దాంతో పెళ్లి కొడుకులను తీసుకెళ్ళింది ఎవరో ఇన్స్పెక్టర్కి ఏమీ అర్థం కాదు. అయితే అప్పుడే ఒక పోలీస్ వ్యాన్ దానంతటదే డ్రైవ్ చేస్తూ పోలీసుల ముందుకు వచ్చి ఆగుతుంది. అది చూసి అక్కడ వారందరూ షాక్ అవ్వగా అప్పుడే ఆ వ్యాన్లో నుండి దెబ్బలతో ఫిలిక్స్ అండ్ కట్టాల బాడీస్ బయటికి విసిరేయబడతాయి. జెన్నీ అండ్ ఫర్హాన్ వెంటనే ఆ వ్యాన్ ఎక్కి కూర్చుంటారు. దాంతో వ్యాన్ స్పీడ్గా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా పోలీసులు కూడా ఆ వ్యాన్నే ఫాలో అవుతూ వెళ్తారు. అయితే అలా ఆ వ్యాన్ అడవిలోకి వెళ్ళాక ఇద్దరూ వ్యాన్ దిగి ఒక పూరి గుడిసెలోకి వెళ్తారు. అది చూసిన ఇన్స్పెక్టర్ వారిని మర్యాదగా బయటికి వచ్చి లొంగిపోమని ఎంత చెప్పినా వారు బయటికి రాకపోవడంతో ఇన్స్పెక్టర్ అండ్ టీం ఆ గుడిసె వైపు ఫైరింగ్ స్టార్ట్ చేస్తారు. అయితే అప్పుడే వైదేహి అనే మహిళ అక్కడికి వచ్చి పోలీసులతో మీరు ఏం చేస్తున్నారు, మీరు షూట్ చేసినంత మాత్రాన వారు భయపడిపోవడానికి అక్కడ ఉంది మనుషులు కాదు ఆత్మలు అని అదిరిపోయే ట్విస్ట్ రివీల్ చేస్తుంది. అది విన్న పోలీసులు షాక్లో ఉండిపోతారు. ఇక్కడే స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. నిజానికి కొన్ని సంవత్సరాల క్రితం సుబ్రహ్మణ్యపురం యోకోపురం కలిసి ఒకే ఊరిగా ఉంటుంది. ఊర్లోని ప్రజలందరూ ఒకే దేవుణ్ణి పూజిస్తూ సంతోషంగా ఉంటారు. అయితే ఆ తర్వాత బ్రిటిష్ వారి వల్ల ఈ ప్రాంతంలో క్రిస్టియానిటీ వ్యాపిస్తుంది. ఇదే ప్రాంతంలో చర్చి కూడా నిర్మిస్తారు. అయితే ఆ చర్చి ఫాదర్ అక్కడి ప్రజలను తమ మతంలోకి కన్వర్ట్ చేయడానికి తమ మతంలోకి కన్వర్ట్ అయితే వారికి మంచి ఉద్యోగాలు వస్తాయని తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ప్రచారం చేయిస్తాడు. అది విన్న సుబ్రహ్మణ్యపురంలోని పేద ప్రజలు తమ పిల్లల భవిష్యత్తు కోసం మతం మార్చుకుంటారు. అలా మతం మార్చుకున్న వారి కోసం చర్చి ఫాదర్ ఆ చర్చి చుట్టుపక్కల ప్రాంతంలోనే వారికి ఇల్లు కూడా కట్టిస్తాడు. ఇంకా శ్యామ్ కూడా తన భార్య పిల్లలతో పాటు మతం మారాలని ఫిక్స్ అవుతాడు. ఫాదర్ శ్యామ్ పేరు రాబర్ట్ అని, తన భార్య పేరు ఎస్తర్గా, కూతురి పేరు ఫాతిమాగా, కొడుకు పేరు ఫిలిక్స్గా మారుస్తాడు. తన మతం మారాకే తనకి టీచర్ జాబ్ వచ్చి హ్యాపీగా ఉంటున్నామని అదే విషయం తన అక్క దేవికి చెప్పి తన కొడుకు భవిష్యత్తు కోసం తనని కూడా మతం మారమని చెప్తాడు. కానీ దేవి ఉద్యోగం కోసం మతం మారను అని చెప్పేస్తుంది. ఇంకా మరో పక్క ఫాదర్ రాబర్ట్ ఫ్యామిలీ మైండ్ సెట్లో ఈ మతమే గొప్పది అన్నట్లు బ్రెయిన్ వాష్ చేస్తాడు. రాబర్ట్ ఫ్యామిలీ అంతా ఫాదర్ మాటలు వింటూ ఉంటారు. కానీ ఫాతిమాకి మాత్రం తన మాటలు నచ్చవు. అందుకే ఫాదర్ని తాము ముందు ఉన్న ఊరు మతం కూడా మంచిదే కదా అని ఎదురు ప్రశ్నలు అడుగుతూ ఉండడంతో ఈ ప్రశ్నలకి ఫాదర్ దగ్గర కూడా జవాబులు లేకపోవడంతో ఫాతిమా ఇక్కడే ఉంటే మిగతా అందరినీ మార్చేస్తుంది అని అందుకే ఫాతిమాని సిటీలోని స్కూల్లో జాయిన్ చేద్దామని తన ఫాదర్తో చెప్పి ఒప్పిస్తాడు. ఇంకా ఫాతిమాకి యోకోపురంలో ఉండడం ఇష్టం లేక ప్రతిసారి సుబ్రహ్మణ్యపురంకి వెళ్ళి తనకి ఎంతో ఇష్టమైన ఫ్రెండ్ పరమశివంని కలవడానికి వెళ్తుంది. నిజానికి పరమశివం అంటే ఫాతిమాకి ఇష్టం ఉంటుంది. ఇంకా ఫాతిమా ప్రతిసారి సుబ్రహ్మణ్యపురంకి వెళ్ళడం తన అన్న ఫిలిక్స్కి అస్సలు ఇష్టం ఉండదు. అందుకే ఫాతిమాపై సీరియస్ అవుతూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే అలా కొన్ని రోజులకి ఫాతిమాని తన పేరెంట్స్ అండ్ చర్చి ఫాదర్ కలిసి చదువు కోసమని సిటీకి పంపుతారు. ఈ విషయం తెలిసిన శివం ఫాతిమా వెళ్ళే ఆ జీపు వెంట చాలా దూరం పరిగెడుతూ వెళ్తాడు. శివంని వదిలి వెళ్తున్నందుకు ఫాతిమా, తను దూరం అవుతున్నందుకు శివం ఇద్దరూ చాలా ఎమోషనల్ అవుతారు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఇంకా సుబ్రహ్మణ్యపురంలోని ప్రజలందరూ బాగా ఆలోచించి ఒకరోజు శివుని గుడి దగ్గరికి చేరుకొని ఒక నిర్ణయం తీసుకుంటారు. అదేంటంటే ఇప్పటిదాకా ఎవరెవరైతే మతం మార్చుకున్నారో వారిని వదిలేయండి. ఇక మీదట ఎవరైనా మతం మార్చుకోవాలని చూస్తే వారికి ఇంకా ఈ ఊరిలో స్థానం ఉండదు. అలాగే ఇప్పటి నుండి ఆ యోకోపురంతో ఈ ఊరికి ఎలాంటి సంబంధం లేదు, ఆ ఊరి వారితో రిలేషన్షిప్ కూడా పెట్టుకోవడానికి వీల్లేదు అని శివుని మీద ప్రమాణం చేస్తారు. సీన్ కట్ చేస్తే అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. శివం బాగా చదువుకొని సిటీలోని స్కూల్లో టీచర్గా జాబ్ చేస్తూ ఉంటాడు. ఇంకా కొన్ని నెలల తర్వాత ఫాతిమా కూడా అదే స్కూల్కి టీచర్గా ట్రాన్స్ఫర్ అయి వస్తుంది. ఇంకా స్కూల్ ప్రిన్సిపల్గా యోకోపురం చర్చి ఫాదరే ఉంటాడు. ఇలా ఉండగా శివం ఆ స్కూల్లో అన్ని మతాల పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి హిందూ మతం గురించి కూడా లెసన్స్ చెప్తూ ఉంటాడు. ఈ విషయం తెలిసిన ఫాదర్ శివంని పిలిచి ఇది ఒక క్రిస్టియన్ స్కూల్ కాబట్టి అలా చెప్పడానికి వీల్లేదు అంటాడు. దానికి శివం స్కూల్ క్రిస్టియన్దే కావచ్చు సార్, కానీ ఫండ్ మాత్రం భారత ప్రభుత్వం నుండే వస్తుంది కదా, అందుకే బుక్స్లో ఉన్న చాప్టర్స్ గురించి కూడా చెప్పాల్సిన బాధ్యత టీచర్గా నాపై ఉంది అంటాడు. దానికి ఫాదర్ బ్రిటిష్ వారు ఇక్కడ స్కూల్స్ పెట్టించారు కాబట్టే నువ్వు చదువుకున్నావు, అది గుర్తుపెట్టుకో అనగా దానికి శివం బ్రిటిష్ వారు ఇక్కడికి రాకముందే చాలామంది చదువుకున్న వాళ్ళు ఇండియాలో ఉన్నారని వారి పేర్లు చెప్పడంతో ఫాదర్ సైలెంట్ అయిపోతాడు. నెక్స్ట్ సీన్లో కారు డ్రైవర్గా పనిచేసే ఫర్హాన్ ప్రతిరోజు తన కారులోనే ఒకే స్కూల్లో టీచర్స్గా పనిచేసే శివం, ఫాతిమా అండ్ జెన్నీలను తీసుకెళ్తూ వస్తూ ఉంటాడు. అయితే
అయితే ఫాతిమా నిజానికి శివం కోసమే ఈ స్కూల్కి ట్రాన్స్ఫర్ చేయించుకుని మరీ వచ్చి ఉంటుంది. కానీ మొదట్లో శివం ఫాతిమాతో మాట్లాడాడు. దాంతో ఫాతిమానే ధైర్యం చేసి ఒకరోజు తనని హగ్ చేసుకుని, నువ్వు మరీ ఓవర్ చేస్తున్నావు, నేను నీ కోసం కష్టపడి ఈ స్కూల్కి ట్రాన్స్ఫర్ చేయించుకుని వస్తే నువ్వు నన్ను పట్టించుకోవా అని తనని కిస్ చేస్తుంది. అలా ఆ రోజు నుండి ఇద్దరు క్లోజ్ అవుతారు. ఆ రోజు నుండి ప్రతిరోజు కలిసి మాట్లాడుకుంటూ మరింత క్లోజ్ అవుతారు. ఇదిలా ఉంటే మరో పక్క మతం మారాక కూడా ఫాతిమా ఫాదర్ రాబర్ట్కి ఇంకా తమ దేవుడు ఆవాహిస్తూ ఉంటాడు. అది చూసిన చర్చి ఫాదర్ ఫిలిక్స్తో ఈ విషయం ఊర్లోని మిగతా ప్రజలందరికీ తెలిస్తే మన ఫారెన్ ఫండ్స్ పై ప్రభావం పడుతుంది అని చెప్తాడు. అంతేకాక అప్పటికే చర్చి ఫాదర్ స్కూల్లో ఫాతిమా అండ్ శివం కలిసి క్లోజ్గా ఉండడం చూసి ఉంటాడు. అదే విషయం ఫిలిక్స్కి చెప్పి, మీరు మతం మారాక కూడా ఇలా చేస్తే మీ కుటుంబంపై వ్యతిరేకత వచ్చి ఫారెన్ ఫండ్స్కి ఇన్ఛార్జ్గా ఉన్న నిన్ను తీసేస్తారు అని చెప్పడంతో అది విన్న ఫిలిక్స్కి చాలా కోపం వస్తుంది. తన ఫాదర్ కావాలనే అలా యాక్ట్ చేస్తున్నాడు అనుకుని చర్చి ఫాదర్ అక్కడ నుండి వెళ్ళిపోయాక తన ఫాదర్ దగ్గరికి వెళ్ళి తనని అలా చేయడం ఆపమని సీరియస్ అయినా ఆపకపోవడంతో కోపంలో తన తలని గోడకేసి బాది అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అయితే ఆ గోడకు ఉన్న చిన్న గుణపం తన తలకి గుచ్చుకుని ఇంజురీ అయ్యి ఉంటుంది. అప్పుడే స్కూల్ నుండి ఇంటికి వచ్చిన ఫాతిమా చావు బతుకుల్లో ఉన్న తన ఫాదర్ని చూసి షాక్ అయ్యి చాలా బాధపడుతుంది. చనిపోయే ముందు ఫాతిమాతో తన ఫాదర్, నేను చనిపోయాక నా బాడీని సుబ్రహ్మణ్యపురంలో హిందూ ఆచారం ప్రకారం అంత్యక్రియలు చేయమని చెప్పి చనిపోతాడు. నెక్స్ట్ సీన్లో ఫాతిమా అదే విషయం తన ఫ్యామిలీకి చెప్పినా సరే తన మాటలు పట్టించుకోరు. అప్పుడే ఫాతిమా అదే విషయాన్ని శివంకి చెప్పగా శివం ఊరి వాళ్ళతో కలిసి వచ్చి ఫాతిమాతో తన తండ్రి చివరి కోరిక చెప్పించి, అలాగే తను మతం మార్చుకున్నాడు కానీ ఇప్పటికీ తన డాక్యుమెంట్స్లో మతం హిందూ అనే ఉంది, అందుకే హిందూ పద్ధతి ప్రకారమే అంత్యక్రియలు చేయాలని ఫోర్స్ చేస్తాడు. అది విన్న ఫాదర్ ఇప్పటిదాకా డాక్యుమెంట్స్లో మతం ఇంకా చేంజ్ చేయించలేదా అని ఫిలిక్స్ పై సీరియస్ అయ్యి కోపంతో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. దాంతో శివం, కట్ట అండ్ మిగతా హిందువులు కలిసి రాబర్ట్ డెడ్ బాడీని సుబ్రహ్మణ్యపురంకి తీసుకెళ్లి తమ పద్ధతి ప్రకారం అంత్యక్రియలు చేస్తారు. అది చూస్తున్న ఫిలిక్స్కి చాలా కోపం వస్తుంది కానీ సైలెంట్గా ఉండిపోతాడు. ఇంకా ఆ రోజు నుండి ఫాతిమా శివం ఇంట్లోనే ఉంటుంది. అందుకే బాగా ఆలోచించిన ఫిలిక్స్ ఒక ప్లాన్ ఆలోచించి సుబ్రహ్మణ్యపురంలో ఉండే తన మేనత్తని కలిసి ఫాతిమాని వారి కొడుకు కట్టాకి ఇచ్చి పెళ్లి చేద్దామని అడుగుతాడు. అది విన్న కట్ట, ఫాతిమా శివం ఇద్దరు ప్రేమించుకుంటున్నారు కదా, మరి తనని ఇప్పుడు నాకు ఇచ్చి ఎందుకు పెళ్లి చేయాలనుకుంటున్నాడు అనుకుంటాడు. కానీ కట్టాకి కూడా ఫాతిమా అంటే ఇష్టం ఉంటుంది, అందుకే సైలెంట్ అయిపోతాడు. ఇంకా అదే రోజు రాత్రి ఫిలిక్స్ ఫాదర్ని అలాగే యోకోపురం ఊరి ప్రజల్ని తీసుకుని సుబ్రహ్మణ్యపురం వెళ్ళి ఫాతిమాని తమతో పంపాలి అని అడుగుతారు. ఫిలిక్స్కి సపోర్ట్గా తన మేనత్త కూడా, ఫాతిమా సుబ్రహ్మణ్యపురంలో ఉంటే మా ఇంట్లో ఉండాలి కానీ పరాయి వాడి ఇంట్లో ఎందుకు ఉండాలి, ఊరి వాళ్ళు తప్పుగా అనుకుంటారు అనడంతో అది విన్న శివంకి కూడా మరో దారి లేక ఫాతిమాని ఫిలిక్స్ వెంట యోకోపురం పంపుతారు. ఇంకా మరుసటి రోజు నుండి ఫిలిక్స్ ఫాతిమా శివంని కలవడానికి వీల్లేదు అని స్కూల్కి కూడా పంపడం మానేసి ఇంట్లోనే ఉండమని చెప్పినా సరే ఫాతిమా తన మాట వినకపోవడంతో ఫిలిక్స్ ఫాతిమాని కొడతాడు. అలా కొన్ని రోజులు టార్చర్ చేయడంతో ఫాతిమా తను ఇంకా శివంతో లేచిపోవాలని ఫిక్స్ అవుతుంది. అలా ఒకరోజు శివంతో పాటు వెళ్ళిపోవాలని ప్లాన్ వేసుకుంటారు. అలా ఆ రోజు రాత్రి శివం అండ్ కట్టా ఒక ప్లేస్లో ఫాతిమా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మరో పక్క ఫాతిమా ఇంట్లో నుండి పారిపోవాలని చూడగా అప్పుడే ఫిలిక్స్ తనని చూసి తనని ఆపాలని చూస్తాడు. అయినా కానీ ఫాతిమా తనని తోసేసి పారిపోతుంది. అయితే ఫిలిక్స్ తన వెంటపడి కోపంతో, తాము ఇప్పుడు వేరే మతంలో ఉన్నాం కాబట్టి అలాంటిదే వేరే మతం వాడిని తన చెల్లెలు పెళ్లి చేసుకుంటే తమ పరువు ఇంకా తన ఇన్ఛార్జ్ జాబ్ కూడా పోతుందని కోపంతో అక్కడే ఉన్న నీటి తొట్టెలో ఫాతిమా తల ముంచి ఊపిరాడనివ్వకుండా చేసి చంపేస్తాడు. మరో పక్క ఎంతసేపు అయినా సరే ఫాతిమా అక్కడికి రాకపోవడంతో శివం అండ్ కట్ట బైక్ పై అదే దారిలో వెళ్తూ ఉండగా శివుని టెంపుల్ దగ్గర ఉన్న ఫిలిక్స్, సుసై అండ్ రాజాలు వారిని చూస్తారు. నిజానికి ఈ ముగ్గురు ఫ్రెండ్స్. ఆ ముగ్గురు కలిసి కట్ట అండ్ శివంలపై అటాక్ చేస్తారు. అలా వారి మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది. ఇంకా ముగ్గురు కలిసి శివంని బాగా కొట్టి చంపబోతారు. అది చూసిన కట్ట కూడా శివంతో ఉంటే తన ప్రాణాలు కూడా పోతాయని తను కూడా ఫిలిక్స్ వైపే మారుతాడు. అదీకాక ఫాతిమా చనిపోయిన విషయం తెలియక ఫాతిమాని తనకే ఇచ్చి పెళ్లి చేస్తాడులే అనుకుంటాడు. ఇంకా ముగ్గురు కలిసి శివంని అదే నీటి తొట్టెలో ముంచి చంపేస్తారు. ఆ తర్వాత రెండు డెడ్ బాడీస్ని తీసుకుని వెళ్ళి ఇప్పుడు ఉన్న అదే పూరి గుడిసెలో పడేసి ఉంటారు. అలా వైదేహి జరిగిందంతా చెప్తుంది. నిజానికి ఈ వైదేహి ఎవరో కాదు, శివం అమ్మనే. తన కొడుకు చనిపోయాక అదే బాధతో ఇలా అడవిలో తిరుగుతూ ఉంటుంది. అలా జరిగింది చెప్పి శివం ఫాతిమాల పెళ్లి జరగనివ్వకుండా ఊర్లోని కొందరు మోసం చేశారు, వారి చావుకి కారణమయ్యారు, అందుకే వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికే ఆత్మలుగా ఈ భూమి మీద తిరుగుతూ జెన్నీ అండ్ ఫర్హాన్ల బాడీలోకి ప్రవేశించి వారి ప్రతీకారం తీర్చుకుంటున్నాయని చెప్తుంది. ఇందులో జెన్నీ అండ్ ఫర్హాన్ల తప్పు లేదు, కేవలం వారు చంపాలి అనుకున్న వారిని ఈ శివ టెంపుల్ దాకా తీసుకొస్తారు అంతే. తర్వాత శివం అండ్ ఫాతిమా ఆత్మలు వారిని చంపి ప్రతీకారం తీర్చుకుంటున్నాయి అంటుంది. తమ చావులకు కారణమైన వారిని చంపే వరకు వారి ఆత్మలకి శాంతి కలగదు, అప్పటి వరకు ఈ హత్యలు ఆగవు అంటుంది. అదంతా విన్న పోలీసులు కూడా కొంచెం ఎమోషనల్ అవుతారు. కానీ తమ డ్యూటీ ప్రకారం
ప్రకారం చావులు ఆపాలి అని ఆ ఊర్లో తిరిగే సాధుబాబాని కలిసి పరిష్కారం అడగ్గా తను తమ అఘోరీ గురువు దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఇన్స్పెక్టర్ అఘోరికి జరిగిందంతా చెప్తాడు. అదంతా విన్న అఘోరీ ఆ రెండు ఊర్ల మంచి కోసం తన శిష్యులను తీసుకుని ఆ పూరి గుడిసె దగ్గరికి వచ్చి తన శక్తులతో జెన్నీ అండ్ ఫర్హాన్లను గుడిసె నుండి బయటికి రప్పించి వారి బాడీస్లో ఉన్న శివం అండ్ ఫాతిమాల ఆత్మలను బయటికి రప్పించి వారితో మీరు మీ కోపాన్ని అమాయకులైన ఈ ఊరి ప్రజలపై ఎందుకు చూపించి చంపుతున్నారని అడగ్గా దానికి ఆ ఆత్మలు మేము అమాయకులైన వారిని చంపడం లేదు, ఇలా మేము చేయడానికి కారణం ఈ రెండు ఊర్ల వాళ్ళే. ఈ రెండు ఊర్ల వాళ్ళు తమ తమ మతాలు గొప్పవి అని చెప్పుకునే ప్రాసెస్లో మా ప్రేమ అంతమయ్యింది, అందుకే ఇప్పటికీ మనుషుల్లా కాకుండా మతాలు అంటూ పిచ్చిగా బ్రతికే ఇలాంటి వారిని వదిలిపెట్టను అంటాడు. అది విన్న అఘోరీ ఇప్పటిదాకా జరిగిందంతా మర్చిపోండి, నేను ఈ రెండు ఊరి వాళ్ళతో మాట్లాడి మీకు జరిగినట్లుగా ఇంకెవ్వరికీ జరగకుండా అందరూ కలిసి ఉండేలా మీ ఇద్దరి ప్రతిమలతో మందిరం కట్టించి ప్రతి సంవత్సరం రెండు ఊర్ల ప్రజలు కలిసి ఘనంగా పూజలు జరిపి ఉత్సవం జరిగేలా చేస్తాను అని చెప్తాడు. కానీ దానికి ఆత్మలు ఒప్పుకోవు. ఇంకా అదంతా విన్న ఫిలిక్స్ కోపంతో వీళ్ళకి మందిరం కడితే మేము పూజలు చెయ్యాలా, నా చెల్లెలు రాత్రిల్లో ఈ శివంగాడిని కలిసేందుకు ఎన్నిసార్లు బయటికి వెళ్ళిందో, ఇది ఒక వేశ్యతో సమానమని చాలా తప్పుగా మాట్లాడతాడు. అది విన్న ఫాతిమా అండ్ శివంల ఆత్మలు మరింత కోపంతో రగిలిపోతాయి. అఘోరికి కూడా ఫిలిక్స్ పై చాలా కోపం వస్తుంది. ఇలాంటి వాడికి ఈ ఆత్మలే శిక్ష విధించాలి అని ఆత్మలతో మీకు కోపం ప్రతీకారం ఉన్న వారిపై ప్రతీకారం తీర్చుకోండి, ఆ తర్వాత ఈ రెండు గ్రామాలకి రక్షగా ఉండండి అని చెప్పడంతో శివం అండ్ ఫాతిమా ఆత్మలు ఫిలిక్స్ని అదే నీటి తొట్టులో ముంచి చంపి తమ ప్రతీకారం తీర్చుకుని ఆత్మలు శాంతిస్తాయి. సీన్ కట్ చేస్తే అలా కొన్ని రోజులకే శివ మందిరం పక్కనే ఫాతిమా అండ్ శివంల మందిరం నిర్మించి ప్రతి సంవత్సరం రెండు ఊర్ల ప్రజలు ఉత్సవం జరిపిస్తూ కలిసిపోతారు. ఇప్పటికే జెన్నీ అండ్ ఫర్హాన్ బాడీలోకి వారి ఆత్మలు ఆవహించగా అక్కడి ప్రజలు పూజలు చేసి శాంతపరుస్తూ ఉంటారు. ఇంకా చర్చి ఫాదర్ కూడా అక్కడికి వచ్చి పూజలు చేస్తూ ఉంటాడు. అది చూసిన ఇన్స్పెక్టర్ మీరు ఫాదర్ అయ్యుండి ఈ పూజలు చేస్తున్నారేంటి అని అడగ్గా దానికి ఫాదర్ ఇన్ని రోజులు వేరు వేరు దేవుని ప్రతిమలు చూసి దేవుళ్ళు వేరు వేరు అనుకున్నా, కానీ దేవుడు ఒక్కడే, ప్రజలు బాగుండాలి అనుకునేవాడే దేవుడు అని శివం ఫాతిమాలను చూశాకే అర్థమయ్యింది. ఆకలితో బాధపడేవాడికి పట్టడు అన్నం పెట్టే ప్రతి ఒక్కడిలో దేవుడు ఉంటాడు అని చెప్తాడు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.